ఈరోజు మంగళవారం పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. సుబ్రహ్మణ్య స్వామికి అలాగే రేణుక ఎల్లమ్మ తల్లికి ఈరోజు 7 o'clock వరకు అయితే చవితి ఉందండి. సంకటహర పూజ కూడా నేనైతే ఇప్పుడైతే చేసుకున్నాను వినాయకుడికి. నిన్న ఈవినింగ్ అయితే టెంపుల్లో అయితే చేస్తూ ఉంటారండి. ఈవినింగ్ పూజ ఎక్కువగా చేస్తూ ఉంటారు, హోమం చేస్తారు టెంపుల్లో. అక్కడికైతే వెళ్ళేసి అయితే వచ్చాను. ఇలా నేను టెంపుల్కి వెళితే అక్కడ మా ఆంటీ నాకు ఎంత ఏదో ఒకటైతే తీసుకొస్తూనే ఉంటుందండి. నేను పూజలు చేసుకుంటానని చెప్పేసి పన్నీర్ ఆకులు తీసుకొచ్చి ఇచ్చింది, కవర్లో పెట్టించిందండి. అసలు కవర్ ఓపెన్ చేయగానే సువాసన అయితే అసలు నార్మల్గా అయితే లేదండి, అంత బాగుంది. నేను నార్మల్గా ఎప్పుడన్నా తీసుకొచ్చుకుంటూ ఉంటాను, కానీ ఇంత స్మెల్ అయితే ఉండదండి పన్నీర్ ఆకులలో. కానీ ఈ ఆకులు అయితే ఏదో స్పెషల్ ఉన్నట్టు ఎంత బాగుందంటే స్మెల్ అంత బాగా అనిపించింది. ఇలా రేణుకాయలమ్మ తల్లికి అలాగే మహాలక్ష్మికి అయితే పెట్టేసి పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. దేవుడికి నైవేద్యంగా పాలు పంచామృతాలు పెట్టి పూజనైతే ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇప్పుడు 5:30 అయ్యింది. నాకు తొందరగా పూజ చేసుకుంటేనే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుందండి. పిల్లలు బయటికి వెళ్తారు, వాళ్ళకి టైం అవుతుంది, వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయండి. అందుకని చెప్పేసి తొందరగా అయితే పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటున్నా. ఇలా అయితే నా మంగళవారం పూజ అయితే అయిపోయింది. ఓం శ్రీ రేణుకల్లమ్మ తల్లి నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓకే, బాయ్.